ఈశ్వరుడు యొక్క దృష్టి పడుతుంది. అలా పడితే ఏమవుతుంది? ఎందుకు అలా పులిహారని కట్టడం అంటే, మీరు తేలిగా మీకు అర్థమైపోవడానికి నేను ఒక విషయం ప్రస్తావన చేసి మీరు పరిశీలిస్తాను. భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, భగవతి భూత, ఈ సమస్త భూతములు దేనిలో నుంచి వచ్చాయి? అన్నములో నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? మీరు ఎప్పుడైనా గౌడ పురాణాంతర్గతమైనటువంటి ఒక వ్యాఖ్య ఉన్నది. పురుషుడు తాను తీసుకున్నటువంటి పదార్థాన్ని జీర్ణం చేసుకున్న తర్వాత అందులో కొంత భాగం ఆయన తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు స్పందన కలిగి ఆ తేజస్సు కానీ ఆయన నుంచి విడుదలై ఒక స్త్రీ ఉపాధిలోకి ప్రవేశిస్తే అందులో మొట్టమొదటి ఒక బుడగగా మారుతుంది. మారి అక్కడి నుంచి ఇంకా పిండోత్పత్తి ప్రారంభమవుతుంది. మీరు భాగవతంలో కపిల గీతలో విన్నారు. దీనికి పురుషుడిలో ఆ తేజస్సు ప్రారంభం కావడానికి ప్రధాన హేతు అన్నం. అందుకే గీతాచార్యుడు దాన్ని అన్నాద్భవతి భూతాని అనడానికి ప్రధానమైన కారణం అదే. తిరుప్పావడ సేవ గురించి, ఈ అన్నకూటోత్సవం గురించి చాలా గొప్ప వ్యాఖ్యానం ఉంటుంది. అయితే ఆ సేవ గురించి వ్యాఖ్యానం అంటే అది తేలికగా చేసేటటువంటిది కాదు. కానీ మీకు ఒక ప్రధానమైన సెంట్రల్ ఐడియా అంటే దాన్ని నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక మహానుభావుడు పండిత జగన్నాథాచార్యుల వారిని వారు కొన్ని విషయాల్ని పొందుపరిచారు. అందులో ఈ అన్నరాశి, ఈ అన్నాద్భవతి భూతాన్ని, ఈ అన్నాన్ని పురుషుడు తినడం చేత ఆయనలో తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సు కదలి స్త్రీ ఉపాధిలోకి వచ్చి ప్రత్యుత్పత్తి జరుగుతుంది, పిండం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడానికి కారణం ఏది అంటే, విష్ణు సహస్రంలో ఒక నామం ఉంది స్వామి, విశ్వకర్మ మనుస్పష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ. విశ్వకర్మ ఇది పైకి కనపడదు. ఈశ్వరుడు ఎంత గొప్పగా సృష్టి జరిగేటటువంటి క్రియని చూస్తాడంటే, ఒక మనిషి కడుపున మనిషి పుట్టాడు. ఆ మనిషి కడుపున పుట్టినటువంటి వాడు కూడా వంశంలో ఉన్న వాళ్ళ యొక్క పోలికలతో వస్తాడు. ఒక పంది కడుపున పంది పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి. ఈ సప్త ధాతువులతో శరీరం ఏర్పడుతుంది. ఒక తల్లి కడుపులో పిండం ఏర్పడేటప్పుడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు తయారవుతాయి. ఈ 7 పదార్థములు తయారై పిండము ఏర్పడడానికి ప్రధానమైన హేతువు అన్నమే. ఎందుచేత ఈ మాట అంటున్నంటే, పురుషుడు అన్నం తినలేని స్థితి వచ్చినా ఆయన ఎందు తేజస్సు కలవాలి. దీని గురించి సుందరకాండలో చాలా రహస్యాన్ని ఆవిష్కరించే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ రోహిణీ నక్షత్రం మీద పెట్టి మాట్లాడతారు వాల్మీకి మహర్షి. అలాగే స్త్రీ అన్నం తినలేనటువంటి స్థితి వచ్చిందనుకోండి, ఆవిడ గర్భమును ధరించి ఉండగా ఆహారమును తీసుకోలేనంత గొప్ప అనారోగ్యం చేసి ఆవిడ అన్నం తినకపోతే గర్భము నిలబడేటటువంటి అవకాశం ఉండదు. అథవా నిలబడిన ఆరోగ్యవంతమైనటువంటి శిశువు జన్మించాలి. ఈశ్వరుడి యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గొప్ప నామం, ఆ ఒక్క నామం మీద కొన్ని 100 పేజీల వ్యాఖ్యానాలు రాశారండి పెద్దలు. లక్షరోహలతాధారతాసముందేయమధ్యమ అని ఆ అమ్మవారి ఆ నాభి గొట్టం ఒకటి ఉంటుంది. నాభి గొట్టం ఈ అమరిక గురించి మనం ఎవ్వరం పట్టించుకోం. తల్లి కడుపులో పడుతున్నటువంటి పిల్లవాడికి నాభి నుంచి పెరిగినటువంటి గొట్టం ద్వారా అమ్మ తిన్న అన్నంలోంచే పోషణ శక్తి అందుతుంది. నాభి గొట్టం ద్వారా వెళ్ళినటువంటి అన్నాన్ని వాడు మళ్ళీ శక్తిగా పొందుతాడు. పొంది వాడు లోపల వృద్ధిని పొందుతాడు. పొంది లోపల సప్తధాతువులతో శరీరం అంతా తయారైన తర్వాత లోపల ఈశ్వరుడు ప్రవేశించి చైతన్యం ప్రవేశించిన తరువాత అప్పుడు ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువు బయటికి తోసేస్తాడు. సరే, శఠమన్న వాయువు పట్టుకుంటుంది, అందుకే శఠారి పెట్టించుకోండి, మీరు ఎందుకు ఈ శరీరముతో ఈ లోకంలోకి వచ్చారో మీకు అర్థమవుతుంది అంటాడు. కాబట్టి ఈ సమస్త సృష్టి నిలబడడానికి ఇది హేతువు అంటే అన్నమే. మీరు ఇవాళ సహస్ర కలశాభిషేకం జరిగేటప్పుడు అక్కడ పండితులు ఋత్విక్కులు కొన్ని మంత్రములను చదివారు. ఆ గోపాలాచార్య స్వామి వారు ఆ తదితరులు చదివిన వాటిలో ఆ పంచోపనిషత్తులు అనుకుని ఉంటాయి. అందులో తైత్తిరీయోపనిషత్తు నుంచి కొన్ని మంత్రములను చదివారు. అలాగే అన్న సూక్తము అని ఒకటి ఉంటుంది మనకి. అందులో అహమన్నమన్నారో అంటారు. అన్నం అన్న మాటకి 2 అర్థాలు చెప్పారు వ్యాఖ్యానంలో. అన్నము అనగా
ఏది నీవు ఉండుటకు అస్తి అంటే ఉండుట, ఉండుట భవతి, భవతి అంటే ఉన్నాడు. భవతి అనిపించుకోవాలంటే శివం ఉన్నాడు అంటేనే నమస్కారం, ఉన్నాడు అంటేనే గౌరవం, ఉన్నాడు అంటేనే సేవకి రావడం. వెళ్ళిపోయినాడు అది శివం కాదు, శవం. శవం అమంగళకరం. ఈ శివం ఉన్నాడు భవతి అనేటటువంటి మాట ఎంతకాలం ఉంటుందంటే ఈ లోపల ఈ శరీరమునకు వైదికమైనటువంటి ప్రక్రియలో వేదాంతంలో దీన్ని ఏమని పిలుస్తారంటే అన్న వికారము అని పిలుస్తారు. దీన్ని అన్నమే వికారము చెందుతుంది. చూడండి, సృష్టిలో ఒక ఆశ్చర్యం ఉంటుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు. ఈ 10 వాయువుల లోపంలో ఈశ్వరుడు లోపల ఉంటాడు. లోపల ఉండి మీరు తిన్న అన్నాన్నే మారుస్తాడు. మీకు తెలియదు ఎంత గమ్మత్తుగా మారుతుందో తెలుసండి. తల వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ళ దగ్గర నుంచి శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా సమానంగా పెరగాలి. ఈ సమానముగా పెరగడానికి ఏది హేతువు? అన్నమే హేతువు. అన్నం లేదనుకోండి, ఉన్న గుడ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అయ్యో కళ్ళు ఎంత లోతుకు, అయ్యో చూడండి 6 లక్షణాలు చేశారండి ఆయన అంటారు. నీరసపడిపోతారు మనిషి. అన్నం అన్న మాటకి పెద్దలు ఏమంటారంటే వ్యాఖ్యానంలో మీరు తినున్నది, మిమ్ములను తినున్నది 2 అర్థాలు. అన్నం కొంతకాలం మనం తింటాం, అన్నం కొంతకాలం తర్వాత మనని తింటు. ఎలా తింటుందో తెలుసానే, ఇక నేను దీనిని తినను అంటుంది శరీరం. ఇది మీకు పడదు. డాక్టర్ గారు చెప్తాడు వైద్యో నారాయణో హరి. అందుకే ఒక్క వైద్యుడిని మాత్రం ఎక్కడ చూడండి ఈశ్వర శబ్దంతో సంబోధన చేస్తారు. ప్రథమో దైవ్యోభిషక్ అంటుంది రుద్రాక్షాయ. మొట్టమొదటి సృష్టిలో వైద్యుడు పరమశివుడు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకోండి. వైద్యో వైద్య సదాయో గీరహ మాధవో మధురో. వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సాక్షాత్ నారాయణుడిగా ధృవీకరిస్తారు. ఆ వైద్యుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇది తినకు, ఇది తింటే నీకు ప్రమాదము అంటే. ఎక్కడి నుంచి వస్తుందండి శరీరం శిథిలమైపోవడం అన్నది? శరీరం శిథిలమైపోవడం అన్నంతోనే ప్రారంభం. నువ్వు ఇది తినకు, నీకు బీపీ వచ్చేసింది, నువ్వు కాయ పచ్చడి తినకు అంటాడు డాక్టర్ గారు. కొత్త చింతకాయలు తెచ్చి ఇంట్లో గుమగుమలాడేటట్టు పచ్చడి చేస్తాడు. వద్దన్నారు కానీ ఇంతే బతికున్నది చింతకాయ పచ్చడి తింటానికి కాకపోతే ఇంకేది. నిగ్రహించుకోలేని ఇంద్రియాన్ని చాలా కష్టాన్ని. ఇంద్రియాన్ని బలిష్టాన్ని యుక్తాన్ని మానత అపక్వస్య ప్రకుర్వంతి వికారం స్థానేక సహా అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అంత తేలికేం కాదు. రసేంద్రియంలో వచ్చేస్తుంది ఇబ్బందంతా. దీర్ఘాయుద్ధం ఎక్కడుంది? ఆ రసేంద్రియంలోనే ఉంది. రసేంద్రియాన్ని అరికట్టగలిగినటువంటి వాడు దీర్ఘాయుద్ధాన్ని పొందుతాడు. రసేంద్రియాన్ని అరికట్టలేని వాడు అనారోగ్యం పొందుతాడు. ఎందుకంటే నాలుగు కోసం తినేస్తాడు, ఎక్కడికి పంచిపోతూ ఉంటుంది. ఇదిగో నా శరీరం లాగే తయారవుతుంది అంటే నేను ఎక్కువ తినేస్తాను అనుకోకండి. నాకేమంటే చాపలేయాలి, వంశపారంపర్యంగా మాకు వచ్చిన శరీరాలు. కాబట్టి ఆ ఇంద్రియ లౌల్యమునకు గురైపోతాయి. లోపలికి వెళ్ళిన ఆహారం ఏం చేస్తుంది? కొన్నాళ్ళిపోయాక రోగముగా ఎక్కువ తినేసారు అనుకోండి. డాక్టర్ గారు ఏమంటారు? బ్లాక్ ఏర్పడిందండి, స్కాన్ చేసుకోండి అంటే. 2,000 రూపాయలు పెట్టి స్కానింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడో వెంట్రుకంత రక్తకేశనాళి ఉండండి, గుండెకున్న 4 ద్వారాల్లో ఒక ద్వారం కొవ్వుతో మూసుకుపోయింది, మీకు బ్లాస్ట్ చేయాలి. దేంతో మూసుకుందండి అని అడిగాను. నేను ఎప్పుడు మూసుకోలేదు, డాక్యుమెంటేషన్ పెట్టానా మూసేయమని. ఎలా మూసుకుందండి అని మీరు అడిగారు అనుకోండి. ఫ్యాట్ డిపాజిట్ అయిందండి. ఫ్యాట్ ఎక్కడండి? నాకు తినేశారు, అన్నీ తినేశారు, వ్యాయామం లేదు, అది ఎలా ఏం చేయాలో దానికి తెలియలేదు, డిపాజిట్ అయిపోయిందండి ఫ్యాట్ అంటే. అది మీరు చూసుకోలేదనుకోండి, ఇట్ లీడ్స్ టు మ్యాసివ్ స్ట్రోక్ అంటే. ఏదో చచ్చిపోవడానికి హేతు ఉండాలి కదా, నింద లేకుండా పొందిపోకూడదు. అందుకే 40 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యే వ్యాధి మాంపలేరు కాబట్టి ఏమవుతుంది? ఏదో ఒకనాడు అన్నమే మృత్యువునకు హేతు. కాబట్టి ఏమైంది? అన్నము మీరు తిన్నారు, అన్నము మని తెచ్చి. కాబట్టి అన్నము అన్న మాట చేత పరమాత్మయే ప్రతిపాదింపబడ్డాడు. ఆ అన్నం ఏ అన్న రాశి ఈ లోకములకన్నిటినీ నిలబెడుతోందో, పెంచుతోందో, లయ చేస్తోందో, ఏది సృష్టికర్తయో, ఏది స్థితికర్తయో, ఏది లయకర్తయో, ఏది పరబ్రహ్మమో దాన్ని మీరు రేపు అన్నకూటంగా చూస్తున్నారు. ఈ అన్నకూటంగా మేము తినస్వామి, మీ మంగళప్రదమైన దృష్టి ప్రసారము దాని మీదకి జరగాలి.
అని ఆయన దృష్టి ప్రసారం జరిగిన తర్వాత శ్రీనివాస గద్య విజ్ఞాపన చేస్తారు. చేసి మీకందరికీ రేపటి రోజున అంత మంగళప్రదమైనటువంటి ఆ అన్నకూటోత్సవ ప్రసాదాన్ని మీకందరికీ ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదం అన్న మాటకి అర్థాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను తరచు చెప్తుంటాను. ప్రసాదం తీసుకో. అన్నిటికన్నా దారుణమైన కథ ఎందులో వస్తుందో తెలుసా? సత్యనారాయణ స్వామి గారి కథ అస్తమానం విన్నానంటే అసలు సత్యనారాయణ స్వామి గారి కథకు అర్థం తెలిస్తే జీవితం పడిపోతుంది. ఎన్ని మాటలు విన్నా ఆయన చేయలే. అస్తమానం ఎవరినైనా సత్యనారాయణ స్వామి గారి కథ చెప్పడం మొదలుపెట్టారు అనుకోండి, కాంతపురాణి దేవాకడే అని మొదలుపెట్టి పూర్వం ఒక గ్రామంలో దొడిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు, వేదం చదువుకున్నాడు, దళిత బాధపడుతున్నాడు, ఓ కట్టెలు కొట్టేవాడు ఉన్నాడు అని మీరు మొదలుపెట్టారనుకోండి కదా, పైకి మాటలు విన్నాము ఈ సత్యనారాయణ వారు కదా బాగుండదు కదా, అందుకని ఏదో పాప కొబ్బరి ఎక్కడ అక్షరాలు పడుతున్నాయని అలా కూర్చుంటారు. కానీ దాంట్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా అండి. ఆఖరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం. ఆ కళావతి సత్యనారాయణ స్వామి గారు వ్రతం చేసింది. తండ్రి గారు భర్త గారు వచ్చేసారు, పడవలో ఊడికి వచ్చేసారు. దాని నిండా బోల్డంత ధనం ఉంది. ఎవరో వచ్చి కబురు చెప్పారు, అమ్మ వచ్చేసారమ్మా మీ ఆయన మీ తండ్రి గారు వచ్చారు. తల్లి కూతురు ఇద్దరు వ్రత ప్రసాదమును తీసుకోకుండా ఒడ్డుకి వెళ్ళారు. గబగబా వెళ్ళారు. వెంటనే పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోగానే ఆవిడ కూడా సహగమనం చేస్తానని నదిలోకి ప్రవేశిస్తోంది. అశరీరవాణి పలికింది. ఇదొక విచిత్రంగా ఉంటుంది. అశరీరవాణి అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది పురాణాల్లో. అది మాట్లాడిందంటే చాలా ఆశ్చర్యం ఉంటుంది. అందులో ఏదో తెలుసుకోవాల్సిన విషయం. శరీరం అంటే వేదం, అపూరుషేయం. కాబట్టి అదో మాట అంటుంది. నువ్వు ప్రసాదం తీసుకోలేదు, పడవ మునిగిపోయింది. మీరు అలాగే కథలు విన్నారనుకోండి, నేను నిర్దాక్షిణ్యమైన ప్రశ్న చేస్తాను. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉన్న మాటని ఉన్నట్టు అర్థం చేసుకుంటే తెగేసి కుండ పదలు కొట్టినట్టు అడుగుతాను నేను మాట. చెప్పండి, ప్రసాదం తీసుకోకుండా ఒడ్డుకొస్తే పడవను ముంచేసిన వాడు శాడిస్ట్గా బలవాగా ఇది సత్యనారాయణ స్వామి గారు కదండి అని మర్యాదకి అలా నక్కైపోతారు. బాగుంది. ఎందుకంటే మనం గమనం చేసుకుంటూ ఇలాంటి కబుర్లు ఇలాంటి మాటలు మిమ్మల్ని ఇవ్వాలి చెప్పమంటే మీకు ఎందుకంటే సత్యనారాయణ ఎప్పుడో వ్రతం చేసినప్పుడు ఎదురుగా అనకండి. మీరు గుండెలు మీకు చేసి చెప్పండి. ఇంత కష్టపడి వ్రతం చేసి ఆ ఒడ్డుకు వస్తే మొగుడు వచ్చాడని పరిగెత్తుకుంటున్న పడవ ముంచేస్తాడంటే సత్యనారాయణ స్వామి ఆయన దయాళువా శాడిస్టా చెప్పండి. నేను అంటున్నాను శాడిస్టే. పడవలు ముంచేయడం ఏంటంటే తప్పు కదా. కొనే చెప్పించాలి, కథ ప్రసాదం ఇప్పించాలి. పడవ ముంచేయడం, మూడు కనపడకుండా చేసేయడం ఏంటంటే కథ. అయితే ఇప్పుడు నేను అంటున్నాను సత్యనారాయణ చాలా దయాళువు. ఈ కత్తికి 2 వైపులా పదును అనుకోవాలి. జాగ్రత్తగా అంటే ఇందులో జీవితంలో సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని దాచారు. మీరు ఆ క్రతువు చేయగలరా? అన్నకూటోత్సవాన్ని మీరు చేసుకోగలరా? ఇంట్లో మీరు చేసుకోలేదు. అన్నకూటోత్సవం ఆచార్యముఖేన ఇది ఒక పెద్ద ఎగ్జామ్షన్ వైదికం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మొన్ననే ఎక్కడో ఆ నామవాణిపాలెంలో ఒక ఉపన్యాసం చెప్పాను. అక్కడ ఇదే ఉపమానం చెప్పారు. ఒక నిరక్షరాస్యుడు ఉంటాడు ఒక పల్లెటూరు. ఏదో బంజె భూమిలో 2 ఎకరాలు ఇప్పించండి బాబాయ్ వ్యవసాయం చేసుకుంటారని కలెక్టర్ గారికి అపీల్ రాయించుకుంటాడు. చదువు వచ్చిన ఆయనతో. ఆ చదువు వచ్చిన ఆయన రాస్తాడు. ఏమని రాస్తాడు? ఫ్రమ్ అన్న దగ్గర తన పేరు రాసుకోడు, పొలం లేని వాడి పేరు రాస్తాడు. రాసి ఆయన బాగా రాయడం వచ్చు. అందుకని కలెక్టర్ గారి ఈ సముఖములకు, అయ్యా నేను ఇటువంటి నిరువేదని, నాకు తెల్ల కార్డు ఏదో కార్డు ఉంది, నాకేమో ఏదో నెలకి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది, ఇంత కష్టపడుతున్నాను, రాళ్ళు కొట్టుకుంటున్నాను, క్షామం వచ్చేసింది, ఎక్కడ తినడానికి అన్నం లేదు, 80 బిడ్డలు, చాలా బాధపడుతున్నాను. ఈ ఊళ్ళోనే ఫలానా సర్వే నెంబర్లో గవర్నమెంట్ వారి పోరంబోకు స్థలం ఉంది, 2 ఎకరాలు నాకు ఇప్పిస్తే నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇట్లు భవదీయుడు అని నిషాని ఏదో పొల్లంపల్లి వెంకట్రావు అని రాస్తాడు. రాసిన వాడు ఎవడు? ఇంకొక ఆయన రాశాడు చదువుచ్చిన పేరెవరిది? పొల్లంపల్లి వెంకట్రావు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏం రాయడం రాదు. నిషాయం చేశాడు బొటన మీద ముద్ర. కలెక్టర్ గారికి తెలియదు. కలెక్టర్ గారు చదివారు. అయ్యో పాపం ఎంత పేదరికంలో ఉన్నాడో, అన్ని ఎన్క్లోజర్స్ పెట్టాడు, కాబట్టి పొలం ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఇంత బాగా అప్లికేషన్ రాసిన వాళ్ళకి ఇస్తారా పొలం? ఇంత బాగా అప్లికేషన్ ఎవరి కోసం రాయబడిందో వాళ్ళకి ఇస్తారా పొలం? కొల్లంపల్లి వెంకట్రావు గారికి ఇస్తారు 2 ఎకరాల పొలం. అంతేగాని అప్లికేషన్ రాసిన ఆయన ఎవరో కనుక్కోండి ఆయనకి ఇవ్వండి 2 ఎకరాల పొలం అందరూ కలెక్టర్ గారు. అంటే ఏమీ చేతకాక నిశాని వేసిన వాడు అన్నీ వచ్చిన వాడి కాళ్ళు పట్టుకుని ప్రయోజనాన్ని పొందేసినట్టే, ఏమీ రాని మనం అన్నీ వచ్చినటువంటి ఆచార్యుల కాళ్ళు పట్టుకుని తిరుపావడా చేయించుకుని ప్రసాదం పుచ్చుకుని ధన్యవాదాలు. అదే వైదిక ప్రక్రియలో ఉన్న రహస్యం. ఎంత అందంగా కిందకి తీసుకొస్తారో చూడండి మన కోసం.
ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సత్యనారాయణ స్వామి కథలోకి వెళ్ళండి, రేపు ప్రసాదం చూసుకుంటాం. అస్తమానం గోపాలకృష్ణ గారు ఆదిదేవ గృహస్థాస్ లోపల కూర్చోండి ప్రసాదం, మీరు ఇలా కూర్చోండి ప్రసాదం, అలాంటి మరి చాలా మంది ఉన్నారు, ఏం లేదు ఉంటేనే లోపల ఏదో ఇస్తాం ఇలా ఇస్తాం అంటుంటారు. కాబట్టి ఎందుకు నీ మాకు ప్రసాదం 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 అని ప్రసాదం పెట్టడం? మీకు ప్రసాదం అంటే ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత అలా స్వామివారి పూజ జరుగుతుంటే మీరు చూడండి, వీడియో చూస్తున్నప్పుడు మీకు బాగా జరుగుతాయి ఇలాంటి. కొంతమంది అలా కడుపడిపోతూ ఉంటారు. కడుపడిపోతూ ఉంటే మీరు వెళ్ళి ఇలా అన్నారు అనుకోండి, ఒక చక్కటి ఉపాయం ఒకటి ఉంటుంది, అలా నిద్రపోకండి అప్పుడు ధ్యానం తీసుకుంటున్నాను. నిద్రపోతున్నా మాట కప్పిపుచ్చడానికి నేను ధ్యానం అదృష్టం ఏంటంటే ధ్యానానికి నిద్రకి మనం నిద్రపోతుంటే అట్లా రూలు. అందుకని నేను ధ్యానం చేసుకుంటున్నాను అంటే అపచారణ కాదా? పూజ జరుగుతుంటే నిద్రపోవడం అయితే మీ గోత్రనామాలు చెప్పాక మిమ్మల్ని నిద్రపోమనే ఇంక కుర్చీలు ఇంటికి ఇవే నువ్వు చేపలు వేసేస్తే బాగుండిపోయాయి. అందుకు కాదు, మనం ఆవరించి నిద్రపోయి మళ్ళీ ఎప్పుడో అక్కడ గోవిందా అన్నప్పుడు కవిత మెకానికల్గా అలవాటు కాబట్టి ఒక్కొక్కసారి ఎంత చిత్రంగా ఉంటుందంటే సభలో ఎంతమంది నిద్రపోతున్నారు అన్నది తెలుసుకోవాలనుకోండి, దేనికి అక్కడ హారతి ఇవ్వకుండా ఉంటున్నా గోవిందా అన్నారు అనుకోండి, తెలుగుదేశంలో వాళ్ళు ఊరుకుంటారు, మీరు నిద్రపోయినది ఇలా అంటే నిద్రలో ఉన్నారు. నేను ఒకసారి ఒక బ్రిటిష్ కండక్టర్ని చూశాను, సామాన్యంగా నేను చూస్తున్నప్పుడు అతను చాలా మంచి శరీర దారుఢ్యంతో ఉన్నాడు, చాలా బలిష్టమైన వ్యక్తి, విశేషంగా మద్యపానం చేసి ఉన్నాడు, చాలా క్రౌర్యంతో ఉన్నాడు, సీట్లో పడుకుని నిద్రపోతున్నాడు. నాలుగు దిగవలసిన నేను నిద్రపోతున్న వారు కండక్టర్ గారు డ్రైవరు నలుగురిని ఉన్న 4 వేళల్లో అంటే కండక్టర్ అక్కడికి ఆయన దగ్గరికి వచ్చి లేపి ఎక్కడ దిగాలని అడిగాడు. బాణగుడి దిగి వచ్చేస్తున్నాడు. వాళ్ళు లేచి కళ్ళు విప్పాడు, బాలాజీ సెంటర్లో దిగాడు. అలా పడుకో నేను అనుకున్నాను, ఇదేంటి బాణగుడి వచ్చేస్తుంటే బాలాజీ సెంటర్ రావాలంటే పడుకో అంటే అనుకున్నాను. అతనే కొనకలేదు బెనకలేదు, నా దగ్గరికి వచ్చాడు, మాస్టర్ మీరు బాణగుడి దగ్గర దిగండి, నేను బస్సు దిగి బాలాజీ సెంటర్ అంట, వాడు తాగున్నాడు కదా దిగుతాడు, వాడు పడుకోవడానికి నేను ఎప్పుడైతే నా దిగుతా అని ఇది జరుగుతుందా అని చూస్తున్నాను. నేను దిగిపోతుంటే కండక్టర్ కిందకి దిగి బాలాజీ పేరు దీని గమలో దిగుతుంది, బస్సు వెళ్ళిపోయింది, వాడు కళ్ళు కాబట్టి ఒక తెలియనటువంటి మార్గంలో తప్పుకునేటువంటి ఇప్పుడు ప్రసాదం అన్న మాటకు అర్థమేదో తెలుసాను, అది అనుగ్రహము. మీరు ఎన్నో అపచారాలు చేశారు, ఉపచారములన్న పేరుతో వ్రతములు చేయుచనొక్కమారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మానులట్టి వరదలు వామాక్షురిక్షించయం గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగం పంచు చింతించి కాల ప్రపంచస్థ కబ్జలై సరసలిలం మృక్కిరట్లందరం అంటారు. అందుకే 10 మాటలు గోవిందా అనిపించి నమస్కారం చేస్తారు. అలా అన్నంత మాత్రం చేత దోషం పోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆఖర మీకు ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం. ఇప్పుడు మీకు ఈశ్వరానుగ్రహమే ప్రసాద రూపంలో చేతికి వచ్చింది, నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదు అని మీరు అన్నారనుకోండి, ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేని వాడు ప్రమాదానికి పోతాడు, ఈశ్వరానుగ్రహం కావాలనుకున్న వాడికి ప్రమాదం ఉండకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలి? వెళుతూ వెళుతూ అందుకే ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి కళ్ళ కట్టుకుని ఇది నన్ను రక్షించగలిగినది అని మీరు తెచ్చుకుంటారు. ఏమన్నంత పులిహార తినేస్తే మమ్మల్ని ఎలా రక్షించేస్తుందంటే మీకు అనుమానం రావచ్చు. మీరు పరమభక్తితో తీసుకున్నటువంటి ఈ ప్రసాదంలో ఉన్నటువంటి 6వ వంతు మనస్సులో ఏర్పడుతుంది. ఈ మనస్సు మిమ్మల్ని దుఃఖము పాలు చేస్తున్నటువంటి కష్టానికి విరుగుడైనటువంటి ఆలోచనని ప్రచోదనం చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ ఆలోచన రాగానే పెడతాను, ఇన్నాళ్ళు రాలేదండి ఆలోచన, ఇప్పుడు వచ్చింది ఆలోచన, అమ్మయ్యా నేను ఫలితాన్ని పొందాను. ఎంత ఎక్కువగా పాపం ప్రతిబంధకంగా అడ్డొచ్చి కోరిన కోరిక తీరకపోతే అంత ఎక్కువ పూజ చేసి ప్రసాదం తీసుకుంటుంటారు. అంత అనుగ్రహాన్ని మీరు మూటట్టుకుంటుంటారు. అందున ఇలాంటి విశేష క్రతువులు చేసిన చోట వచ్చేటటువంటి ప్రసాదం సామాన్యం కాదు. రేపటి రోజున అన్నకూటోత్సవంలో దొరికేటటువంటి ప్రసాదం లాంటి ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, సత్యనారాయణ స్వామి గారి శాడిస్ట్ అయితే చంపేయాలి, చంపలేదు, అశరీరవాణిగా చెప్పాడంటే వేదంగా చెప్పాడు. ప్రసాదాన్ని విడిచిపెట్టకండి, ప్రసాదం పుచ్చుకోండి. వారిద్దరూ పుచ్చుకున్నారు. వెంటనే వాళ్ళ హస్తాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వాళ్ళిద్దరిని అడ్డు పెట్టి లోకానికంతటికి కూడా ఒక పాఠం చెప్పాడా? వాళ్ళకి అపకారం చేశాడా? ఇప్పుడు సత్యనారాయణ స్వామి గారి శాడిస్ట్ ఎందుకు అవుతాడు? అవడు. మరి మీరు ఎందుకన్నారు అలాగా అంటే, అలా అంటే తప్ప బాగా బాగుంటాడు.
మనకి అరుంధతి న్యాయం ఒకటి ఉంటుంది. అరుంధతి నక్షత్రం అదే మీరు అన్నారు అనుకోండి, ఇలా చూసి ఏమిటా అంటాడు. అందుకని ఏం చేస్తారంటే ముందు చూసా 7 నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 7 నక్షత్రాల్లో 6 ఇది పెద్దదుందా? ఉంది. పెద్ద నక్షత్రం పక్కన చిన్నదుందా? ఉంది. ఆ మెరుస్తున్నదే అరుంధతి. అంటే అరుంధతిని చూపించడానికి మిగిలినవన్నీ చూపిస్తారు. అలా బాగా నాటుకోవడానికి వ్యతిరేకవాదంలోంచి సమర్థించే వాదంలోకి ప్రవేశిస్తాం తప్ప ఈశ్వర నిరసనం కాదు. కాబట్టి రేపటి రోజున మనం అందరం చక్కగా అన్నకూటోత్సవ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇక రేపటి రోజు జరిగేటటువంటి విశేషోత్సవం గురించి నేను 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఒక ఉత్సవం గురించి మాట్లాడవలసి వస్తే ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు, కానీ అది కాదు ప్రయోజనం. నేను కేవలం దాని యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతావిష్కరణము చేసి వెంకటాచల వైభవముల గురించి కొన్ని మాటలు ప్రస్తావన చేయాలి. చూడండి, వెంకటేశ్వర స్వామి వారి అవతారం రావడానికి, మిగిలినటువంటి అవతారములు రావడానికి మీకు ఒక ప్రధానమైనటువంటి భేదం కనపడుతుంది పురాణం. మీకు ఉదాహరణకి నేను దశావతారంలో మీకు కొన్ని అవతారముల యొక్క ఆవిర్భావముల గురించి మాట్లాడతాను. రామావతారం ఉంది. రామావతారం ఆవిర్భవించేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. దశరథ మహారాజు గారు ఒక ఇష్టి చేశారు. ఇష్టి దేహం గరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు ఆయన. నాకు బిడ్డలు కావాలయ్యా, నేను ఒక ఇష్టి చేస్తున్నాను. ఆ ఇష్టికి దేవతల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎదురుగుండా వచ్చి కూర్చుని తీసుకోవడం కోసమని మనం పెళ్లి భోజనానికి పిలిస్తే అందరూ వచ్చినట్టుగా దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. అలా దేవతలందరూ కూర్చుని ఉండగా చతుర్ముఖ బ్రహ్మ గారు వచ్చారు. బ్రహ్మాస్త్రం, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళు ఎప్పుడూ సదా గౌరవనీయులు, ఇంటి పెద్ద సృష్టికర్త. అందుకని బ్రహ్మగారు రాగానే సభలో అందరూ లేచి నిలబడ్డారు. నిలబడి వారు కూర్చున్నారు. కూర్చుని ప్రసన్నంగా అందరి యొక్క చూశారు. అప్పుడు వీళ్ళందరూ ఎలాగో పెద్ద ఆయన వచ్చాడు కదా, ఒకసారి కష్టం చెప్పుకుందామని నైనం సూర్య ప్రగతి వార్షే వాలిన మారుత చెవోల్విమానీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. అయ్యా, నువ్వు రావణాసుడికి వరాలు ఇచ్చేసావు, ఇవాళ సముద్రం కూడా గంభీరంగా కెరటాలతో ఉండడానికి వీళ్ళే. పంచభూతములను శాసిస్తున్నాడు రావణాసుడు. ఎలా జరుగుతుంది రావణ వధ అని అడిగారు. అడిగితే నరవానరుల్ని వాడు అడగలేదురా అన్నాడు. ఈ మాట చెప్పగానే సభలో ఎవరైనా లేచి, అయితే నేను నరుణ్ణేనని నేను వెళ్ళిపోతాను రావణాసుడి మీద అంటాడేమో, అలా వెళ్ళిపోతే రావణుడిని చంపడం సాధ్యం కాదు. కేవలం నరుడు చంపలేడు. నరుడిగా ఉన్న నరోత్తముడై ఉండాలి, గొప్ప మహాభావుడై ఉండాలి, ధార్మిక జీవనం ఉన్నవాడై ఉండాలి, పెద్ద ఆశీర్వచనములు పొందినవాడై ఉండాలి. పిల్లలు తొందరపడి వెళ్ళిపోతానేమో అని ఎవరూ పిలవకపోయినా ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పితవాస జగత్పరి. ఆయన ఇంతమంది మధ్యలో ప్రతిజ్ఞ చేశాడు, నేను దశవర్ష సహత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ ఇతరం రోచయామాస తథా దశరథం రూపం అన్నాడు. నేను దశరథుడిని తండ్రిగా వరిస్తున్నాను అన్నాడు. అని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సూచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వర్తతాం విదునాస ఉద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి ఒక నరుడిగా బయటకు వచ్చారు రామచంద్రమూర్తి. కాబట్టి ఆ అవతారం రావడం వెనకాల ఎవరినో ఒక ప్రార్థన అన్నది ఉన్నది. ఒక కృష్ణావతారం ఉందనుకోండి, దేవతలందరూ ప్రార్థన చేశారు. కంసుడి దురాగతాలు మేము పడలేకపోతున్నాం, లోకంలో రాక్షసులు ఎక్కువైపోయారు, మహానుభావ మీరు వచ్చి రక్షించాలి, నేను ఆవిర్భవిస్తున్నాను అన్నాడు. అని అసలు కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అసలు కృష్ణుడిగా రాముడిగా జన్మించినప్పుడు విష్ణువుగా కనపడలేదు, కృష్ణుడిగా జన్మించినప్పుడు మాత్రం బాలుడిగా కనపడలేదు. శ్రీమన్నారాయణుగానే ఆవిర్భవించాడు ఆయన. జలధరదేహు నాగాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభా కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహార్ మరుకుండల ప్రభావిత కుంతలవాటు వైఢూర్య మణికణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిదాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు మొదలగారు. అలా బాలుడి రూపంలో చతుర్భుజములతో శంఖచక్ర గదాపద్మములతో వనమాలతో పటుపీతాంబరంతో ఆవిర్భవించాడు. అక్కడ కూడా దేవతల ప్రార్థన ఉంది. ఒక వామనమూర్తి అవతారం తీసుకున్నారనుకోండి, అదితి ప్రార్థన ఉన్నది. స్వామి, నా కుమారుడైనటువంటి ఇంద్రుడి రాజ్యం పోయింది, అది ఇప్పించడానికి నువ్వు నా కడుపున పుట్టాలని వ్రతం చేసి
ఎదురుగుండా వచ్చి స్వామి నిలబడ్డారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతై వపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథుడు. ఆ లక్ష్మీనాథుణ్ణి పొగిడింది. పొగిడి నా కొడుక్కి రాజ్యం ఇప్పించామని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన వరం ఇచ్చారు. ఎంత గొప్ప పూజ చేశావు అదితి, నీ కొడుక్కి కేవలం రాజ్యం ఇప్పించాలని కాదు, నీ పూజ చూశాక నాకు కోరిక పుట్టింది. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు తతులు సమోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భముల తేజోమూర్తి జన్మించడం నాకును వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అది నీ కొడుకునై ఆడుకోవాలన్న నా కోరిక ఉంది, నీ కడుపున పుడతానమ్మా. కాబట్టి అదితి ప్రార్థన ఉన్నది, కాబట్టి ఆవిష్కరించారు. ఈ అవతారములలో మీకు ఎవరిదో ఒక ప్రార్థన కనపడుతుంది. వెంకటేశ్వరుడి ఆవిర్భావంలో ఒక రహస్యం. కలియుగం ప్రవేశించింది, ఎవ్వరూ ప్రార్థించారు. శ్రీమన్నారాయణ నువ్వు వచ్చి రక్షించని అడిగినవాడు లేదు. కలియుగం ప్రవేశిస్తే భయం ఎందుకండి అంటే, నేను తరచు చెప్తుంటాను సభలో, కలిపురుషుడు కేవలముగా కామలౌల్యము చేత రసీంద్రియ లౌల్యము చేత లోకాన్ని పాడు చేస్తాను అని చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ప్రకటిస్తున్నాడు. కాబట్టి కలి పాపము చేయించేటటువంటి స్వభావం ఉన్నవాడు. కలిపురుషుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతాడో మీరు చూద్దరు. కానీ వెంకటాచల విభాగంలో ఏదో చూపిస్తాను. కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాలు వెతకగలిగినటువంటి న్యాయవాదిలా, ఎంత ఉపాసనాబలం ఉన్నటువంటి వాడిలోనూ కూడా ఇంత చిన్న రంధ్రం పట్టుకుని పతితుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి కలిపురుషుడి బారి నుంచి తప్పుకొని పాపం చేయకుండా ఉండడం ఎంత కష్టం. వేదము ప్రమాణము కాదన్న వాదనలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. అలాంటి రోజులలో వేదము ప్రమాణమని నమ్మి నిలబడగలగడం ఎంత కష్టం. మరి ఈ కష్టాన్ని ఎవరు తట్టుకుంటాడు? ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా? కలియుగం వచ్చిన తర్వాత నారదులు ఒకసారి ఎక్స్కర్షన్కి వచ్చారు. నాన్నగారు కలియుగం వచ్చిందంటే ఒకసారి కొత్త యుగం ఎలా ఉంటుందో నేను చూసి వస్తానండి అన్నాడు బ్రహ్మగారి దగ్గరికి. చూసిరా వెళ్ళాను. వచ్చారు నాకు చూసి అయ్యో 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 కౌలు కొట్టేస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారి దగ్గరికి. ఎలా అలా ఉన్నామే అన్నాడు బ్రహ్మగారు. ఏం చెప్పమంటారు నాన్నగారు? కమలాక్షు పూజింపనొల్లక కమలాక్షులతోడ కామించి కాలంబు గడుపువాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా అసలు భగవంతుణ్ణి సేవించాలన్న కోరిక లేదు. ఎన్నాళ్ళు చేసినా దిక్కుమాలిన సంసారం, నాకన్నా నా బుజ్జి నా పొన్న అంటూ కళ్ళాన్ని ముద్దులు అడుగునే వాళ్ళే కనపడుతున్నారు. కమలాక్షులతోడ కామించి కాలంబు గడుపువాడు. రాజీవలోచన సేవింపనొల్లక రాజే సర్వంబని భ్రమయువాడు. భగవంతుని మీద మేఘశ్యామం పితకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అన్న శ్లోకం చెప్పడం మరి కాదు. కానీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, కనుల ముందు నీవు ఉంటే కవిత పొంగి పారగాని ఎంత కవిత్వం వస్తుందో. అయా మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు, మీరు ఉపేంద్రుడు అని ఎంత స్తోత్రం చేస్తారో. ఎందుకని? ఆఫీసర్ గారిని పట్టుకుంటే చాలు. ఆ ఆఫీసర్ గారికి ట్రాన్స్ అయింది అనుకోండి, మళ్ళీ 3 రోజులు కనపడ్డు కృతఘ్నత. అందుకే చెప్తాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు, బ్రహ్మగ్నేచ సువాపేచ చోరీ భద్రవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. కాబట్టి ఎంతసేపు కూడా అధికారులను స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు తప్ప అధికారులను అలా స్తోత్రం చేయడం ఒకనాడు వారికి ప్రమాదం తీసుకొస్తుందని స్తోత్రం చెయ్యకుండా నిగ్రహించుకుని మంచి మాట చెప్పేవాడు కలియుగంలో ఉంటాడు. ఆ రూపంలో వచ్చి కలిపురుషుడు పాడు చేసేస్తాడు భగవంతుడిని. కాబట్టి స్తోత్రపఠనం చేసేవాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి. ఓహో కలిపురుష లక్షణం. కనుక రాజసర్వంబని భ్రమయువాడు శ్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతుల కాంక్షించువాడు. చిత్రం ఏంటో తెలుసా అండి? వాడికి విష్ణు అక్కర్లేదు, వాడికి నారాయణుడు అక్కర్లేదు. వాడికి ఎవరు కావాలంటే లక్ష్మీ పూజ ఒకటే చేస్తాడు. లక్ష్మీదేవి ఒక్కటే కావాలి. నాకు సీతమ్మే కావాలి, నాకు రాముడు అక్కర్లేదని అడిగినవాడు ఉన్నాడు ప్రపంచంలో. వాడికి 10 తలకాయలు తెగిపోయి. ఒకడు నాకు సీతమ్మ అక్కర్లేదు రాముడే కావాలన్న స్త్రీ ఒకటి ఉంది, దానికి ముక్కు చెవులు తెగిపోయి. నాకు సీతారాములు కలిసి కావాలన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన భవిష్యత్ బ్రహ్మయ్య ఆరాధనీయుడై మహాపురుషుడై పూజనీయుడై స్వామి హనుమయ్య నిలబడిపోయాడు.
అందుకని ఆ తల్లి అంటుంది సుందరకాండలో, శక్త్యా లోపయికున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా. ఓరి పెచ్చావా, సీతారాములు 2 కాదురా, ఒకరిని విడిచి ఒకరు ఉండాలండి. వీడికి లక్ష్మీ అనుగ్రహం కావాలి, నారాయణ అనుగ్రహం వీడికి అక్కర్లేదు. వీడు అసలు ఆ పేరు ఎత్తాడు. వీడికి అన్నీ ఏమొచ్చు అంటే లక్ష్మీ ప్రార్థనలు వచ్చు. మీకు ఆశ్చర్యం చెప్పాలండి, ఇంట్లో కొంతమంది లక్ష్మీదేవి ఫోటో గేటు వంక చూసేట్టు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? అది వెళ్ళిపోతుంది కదా. మన దృష్టిలో ఏమిటో తెలుసా అంటే, గేటు వైపు పెట్టకపోతే ఇంకా ఆవిడకి దారి తెలియదు, దారి తెలియక ఇంట్లోనే తెలియదు. అంటే ఈ దృష్టిలో ఎంత పాప ఆలోచన ఏం చేస్తున్నాను అన్నది ఉండదు. ఆ ప్రశ్న మనం అడగచ్చాలి. కోటే గారు మీతో మాట్లాడాలని ఒక్కసారి మీ ఇంటికి రావాలి, ఒక్కసారి అయ్యా ఏదో వెంకటాచల వైభవం జరుగుతోందండి, రోజుకి 4-5 గంటల కన్నా పడుకోవట్లేదు, ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాను, కుదరదండి, చాలా అర్జెంట్, ఒక్కసారి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం, ఒక్కసారి రావచ్చా, సరే నా ప్రారంభ కర్మ రండి అన్నాం అనుకోండి. వచ్చి ఏంటంటే మీకు అంత అర్జెంట్ దేనికి వచ్చి చెప్పండి. లక్ష్మీదేవి ఫోటో వీధిలోకి ఉందండి, మా ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది అంటున్నారు, అదేమో ఇబ్బంది అంటారు. అదే హౌస్, అదే సిల్లీ క్వశ్చన్. లక్ష్మీదేవి ఫోటో వీధిలోకి చూస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అసలు ఆ ప్రపంచంలో ఐశ్వర్యం ఉంటుంది. అదే అండి లక్ష్మీదేవి తప్ప. వీధిలో ఆవిడ ఫోటో ఇలా పెట్టకూడదు, పెడితే ఆవిడ వెళ్ళిపోతుంది. వీడికి మాత్రం 31వ తారీఖు జీతం ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళిపోతాయి. 1వ తారీఖు శుక్రవారం అంటే వీడు బాలవాడి చెప్పి అదేంటి మరి నువ్వు బతికినట్టు వాడు బతక అంటే. అసలు ఆ చెప్పే మాటలకి అర్థం ఎంతసేపు ఎక్కడికి స్టకప్ అయిపోయి ఉంటారంటే, దీపపు కుందులో 2 ఒత్తులైనా 3 ఒత్తులైనా కాబట్టి ఇలా అన్నారా ఇలా అన్నారా ఇది తప్ప అసలు భక్తి భావన వైపుకి వెళ్ళలేదు పూర్తిగా. ఎంతసేపు కోరిక ఏమిటంటే, విష్ణుమూర్తిని గేటు వైపు పెడతారు, లక్ష్మీదేవి ఇంటి వైపు పెడతారు. ఈ ఇంట్లో రావాలి అంటే ఊడిపోతాను. ఎందుకంటే విష్ణుమూర్తి మా ఇంట్లో రాకపోతున్నారా సంహారం చేయాలా, వాటి వాళ్ళు దిగిపోతారు. ఆయన మాట ఎందుకంటే ఆయన మాకు లక్ష్మీదేవి ఉంటుంది చాలు. నేను సభాముఖంగా ఇలా అడిగాను మీరు అనుకోకండి. మీరు ఎంతమంది ఇలాంటి వాళ్ళని చూడలేదో మీరు ఒకసారి పరిశీలన చేయండి. నేను చెప్పాను నారదుడు, శ్రీనాథు సేవింపనల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారిను హింపక పాప సంఘంబుల పగులువారు. వేదము యొక్క అచ్చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే, శంకర భగవత్పాదులు అంటారు శిష్యులతోటి, వాక్యార్థస్య విచార్యతాం శృతిశిరపక్ష సమాశ్రీయతాం దుర్దుస్తర్కాస్తు విరమ్యతాం అని మహానుభావుడు వేదో నిత్యమధీయతాం అని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని సమస్త సారాన్ని చెప్పారు. ఏమిటి తెలుసుకోవాలో తెలుసా? ఈ మనుష్య జన్మలోకి వచ్చిన వాడు వేదము చేత ప్రతిపాదింపబడిన పరమాత్మ దర్శనము వైపుకి అడుగులు వేస్తూ వెళ్ళాలి. కానీ అసలు నారాయణుని చేరడం అంటే అది ప్రస్థానం. అసలు ఆ భావనే లేదు. అయ్యో ఇది వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఇలాంటి జన్మ వస్తుందా, ఈ బెంగ లేదు. ఎన్ని కోట్ల జన్మలలో మృత్యువుని పొందాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నిసార్లు వదిలాడో శరీరాన్ని. గజేంద్ర మోక్షంలో పోతన గారు అంటారు, అలసట సొలసట నొందక ఒంటికి శ్రమయూ లేక ఉద్దండత రాత్రులు సంచలు దివసంబులు కరి మకరతోడ కోరిన్ 1000 సంవత్సరములు. 1000 అంటే సహస్రం, సహస్రం అంటే ఆత్మ. ఎన్ని కోట్ల జన్మలో ఎన్ని జన్మలయ్యాయో ఎవరికి తెలుసండి. ఒక జన్మలో కోడిగా ఉండి తిరగేసి కట్టి లోనాకి కట్టేసి తీసుకెళ్ళిపోతుంటే తల రాయికి తగిలితో చచ్చిపోయాడు. ఒక జన్మలో పంది పుట్టినప్పుడు కాళ్ళు కట్టేసి తిరగేసి రోకలి పెట్టి కొడితే కడుపు బద్దలై చచ్చిపోయాడు. ఒక జన్మలో కొండయి పుట్టి చెట్టు మీద ఉంటే కాకి పట్టుకెళ్ళి ఎత్తుకెళ్ళి కాళ్ళ మధ్య కూర్చోబెట్టుకుని తన వాడి ముక్కుతో కొట్టి ప్రేగులు పీకుతుంటే చచ్చిపోయాడు. ఒకనాడు ఒక కోడి పుట్టి కిందనే ఉండి ఒక్కొక్క కోడి పైకి తీసి కోసేస్తుంటే కింద నా బతుకుందని ఈ కోడి అనుకుంటుంటే ఒక్కొక్క కోడిని తీసి కోసేస్తున్నప్పుడు ఒక్కొక్క అంటూ చచ్చిపోయాడు. గడ్డి వేసినటువంటి మేకని తీసుకొచ్చి మేకని పెంచినటువంటి వాడు కంఠం కింద చెయ్యి పెట్టి ఇలా ఇలా చూస్తుంటుంటే వెర్రి మేక వెర్రి గొర్రె తలెత్తి నిలబడతాయి. ఎంత ప్రేమో నా యజమానికి, ఎంత కండ పట్టిందో ఎంత బరువు ఉంటుందో అని వాడు చూసుకుంటుంటాడు. కంఠం వేయడానికి మాంసం తీసుకోవడానికి. ఎన్ని జన్మలను వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు మృత్యువాత పడ్డావో. ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే మనుష్య ఉపాధిలోనే నువ్వు నారాయణుడి వైపుకి అడుగు వేయగలవు.
వెంకటాచల వైభవం జరుగుతోంది, సుప్రభాతం జరుగుతుండగా తెల్లవారి లేచి వెళ్ళి పుణ్యం మూట కట్టుకోగలిగినటువంటి అదృష్టము ఒక్క ఈ ఉపాధికే ఉన్నది అని రాగలిగిన అదృష్టం నీకు మాత్రమే ఉన్నది. రాలేవు. ఎన్ని సంవత్సరాలు పడుతున్నావు తెల్లారకట, 7 తెల్లవారుజాములు నువ్వు లేవలేకపోతున్నావు అంటే మిమ్మల్ని నేను అంటలేదు, అలాంటి వాడి గురించి. కాబట్టి నారాయణునికేరు దారి ఊహింపక పాప సంఘంబుల బడయువారు ఆఖరికి ముక్తి అను మాట ఎరుందక. అసలు మోక్షం అనేటటువంటి మాట ఒకటి ఉంది. అసలు ఆ సబ్జెక్ట్ అక్కడ ఎందుకండి మనకి అసలు మోక్షం మాట దేవుడు అండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈశ్వరుడు గురించి ఓ మాట చెప్పారనుకోండి, చెప్తే వెంటనే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే అప్పటికి ఆయనకి 60 ఏళ్ళు వచ్చి తర్వాత రంగేసుకుంటుంది. ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు గురించి, మరి ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తారండి, ఎప్పుడు పూజ చేసుకుంటారు, మీరు ఎప్పుడు పురాణం వింటారండి అని అడిగారు అనుకోండి. అంటే మనకేమంత అవసరం ఏం లేదు, మనం ఎవరికి ఉద్ధారకులు అంటాం అలాంటి అడుగుతుంటారా కూడా అనుకోకండి. నేను ఉదాహరణగా చెప్పానంటే అడిగితే వాళ్ళ స్టాక్ రిప్లై ఉంటుంది, వెంటనే బ్యాక్ కమ్స్ ద రిప్లై. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, రిటైర్ అయిపోయింది. నాకు చాలా మంది చదువుతుంటారు, నేను ఎవరిని అడగక్కర్లేదు. అయ్యా కోటేశ్వర రిటైర్ అయిపోతే నీ వెనకాలని అంటాడు, ఇది నువ్వు గురువు అంటే దానివల్ల నేను ఏదో పొంగిపోయి ఎప్పుడు వాడు రిటైర్ అయిపోయినా తిరుగుగా వస్తాడు అని నేను తపస్సు చేస్తాను అనుకుంటాడు. చాలా సీరియస్ స్టేట్మెంట్స్ ఉంటుంటాయి. కొంతమంది కనపడుతుంటారు నాకు, ఎక్కడో కనపడి రైల్లోనో ఆఫీస్లోనో కోటేశ్వర ఏమనుకోకండి నేను రాలేకపోయాను పురాణం వాడు రాకపోతే నేను అనుకోండి. మా అమ్మాయికి వెళ్ళారు ఏమన్నా ఎవడో దృష్టం ఉంటే వాడు వస్తాడు చూసుకుంటాడు. ఎక్కడ నాకెందుకు మధ్యలో వాడు రాకపోతే నేను బెగెట్టేసుకుంటాను. అలా నేను బెగెట్టుకుంటే వాడు ఏదో ఆత్మీయత ఉంటే బెగెట్టుకుంటాను, లేకపోతే ఎందుకు బెగెట్టుకుంటాను. కనుక అంటే మీకు ఒక ఉదాహరణకి నేను ఈ మాట అంటున్నాను. ముక్తి అను మాట ఎరుంగక కేవలం భక్తి మార్గ సాధనాకైక చిత్తులై ధరాతరమునందలి ప్రజలు సొక్కుట కని బాధపడుతుంటినో అబ్జగర్భ. ఎంత సంపాదించినా దానసాధ్యం కూడా కుక్క పిల్లి పంది పిట్ట వీటికి డిపాజిట్లు లేవు, బ్యాంకులు లేవు, ఏటీఎం కార్డులు లేవు. మనిషికి మాత్రం ఎంత సంపాదించేసినా అయ్యో ఈశ్వరుడి వైపు నేను అడిగేది వెళ్ళిపోతోంది కారణమని ఆలోచిస్తున్నామని ఏంటి అడగారు. ఏం ఆశ్చర్యం అండి, మూటలా కడుపునే ఉన్నారండి. ఏమిటండి కలియుగం అన్నాయి. నాన్నగారు అసలు ఉద్ధరించేవాడు ఎవరు ఉండరా అండి ఈ యుగంలో? మరి ఇంత పాపం జరిగిపోతుంది, పుణ్యం అన్న మాటే లేదే. ఈ పాపరాశి రోజు రోజుకి ఫోటాలు పెరిగిపోతున్నాయి మనుష్యులకి. వీళ్ళు ఎలా బయటికి వస్తారండి? ఇంకా ఇంకా హీనోబాధుల్లో వెళ్ళిపోతారు కదా. దయాళువై కలి ఇంత పాపం చేయిస్తే తాను పాపం తీసేవాడు లోకంలో ఎవరైనా ఉన్నాడా అని. అయితే బ్రహ్మగారు నవ్వన్నాడు, ఉన్నాడు. ఎప్పుడు ఏ యుగంలో ఎవరు అలా రక్షించాడో ఆ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఎవరు అడగకపోయినా ఆంధ్రదేశంలో దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి దగ్గర ఉన్న సువర్ణ ముఖీ నదిని దాటిన తరువాత వెంకటాచల పర్వత సానువుల మీద బంగారు నిలయంలో తనంత తానుగా మూర్తి అయి నిలబడి తన దగ్గరికి వచ్చినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన, నామం చెప్పినంత మాత్రాన, తలనీలాలు ఇచ్చినంత మాత్రాన, చిన్న సేవ చేసినంత మాత్రాన, కుండీలో రాగి కాడి వేసినంత మాత్రాన, ప్రసాదం బుచ్చుకున్నంత మాత్రాన, నమస్కరించినంత మాత్రాన పాపరాశిని ధ్వంసం చేయడానికి వస్తున్నాడు రా ఆ వెంకటేశ్వరుడు వస్తున్నాడు. ఆ పేరేది ఏం పాపం కటతే ఇది వెంకటేశ్వర. పాపము వేయమైతే కటతి తొలగించేవాడు వెంకటేశ్వరుడై అంతటి దయాళువై వచ్చి నిలబడుతున్నాడు. వెళ్ళిన వాళ్ళకి ఏం కనబడుతుందండి? మమ్మల్ని తోసేశారండి వెంకటాచలం అంటారు. ఒక్క తానివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నువ్వు ఒక్కడివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆత్మపరిశీలన చేసుకొని భక్తి ఒక భక్త. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే కాటేజ్ ఉండాలి, నీకు వెంకటాచలం వెళ్ళాలంటే ఆర్జిత సేవా టికెట్ ఉండాలి, నీకు వెంకటాచలం వెళ్ళాలంటే నీ కాటేజ్లోనే తలనీలాలు తీయాలి, నీకు వెంకటాచలం వెళితే నువ్వు మినరల్ వాటర్ బాటిల్ సంఖ్యలో పెట్టుకుని తిరుగుతావు, నీ సెల్ ఫోన్ జామ్ అవ్వకూడదు, నీకు రిటర్న్ జర్నీ రిజర్వేషన్ ఉండాలి, మిడిల్ బెర్త్ ఉండాలి, గాలి బాగా వెయ్యాలి, వెళ్ళేటప్పుడు పులిహార అట్లు అన్నీ తినాలి. ఆఖరికి దున్నపోతు మార్కెట్లో తిరిగినట్టు 10 మంది ఆడవాళ్ళు ప్రయాణం చేసే చోట నేను ఇలా ఉండొచ్చా అని కూడా చూడకుండా 50 ఏళ్ళు ఒంటికి వచ్చిన తర్వాత ఓ నిక్కరేసుకొని వెత్తమైన పడుకుని నువ్వు తిరుగుతూ ఉండడం భూమిలో. ఇంత కుసంస్కారంతో నువ్వు ప్రయాణం చేసి నువ్వు వెంకటాచలం వెళ్ళేవా? నీ
వెనక కోట్ల మంది దర్శనానికి ఉన్నారా, నిన్ను జరుగు అంటే నీకు కోపమా? ఏమిటి నీ అభిజాత్యం? దేనికి నువ్వు గొప్ప? నిన్ను తోస్తే బయటికి వచ్చి అన్నాడు ఒక మహానుభావుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. నేను అందుకే సుప్రభాత దర్శనం దగ్గర నుంచి ఒక్క పౌరాణిక ప్రసంగం చెయ్యడానికి వచ్చినప్పుడు తప్ప, అప్పుడు నా స్టేటస్ ఇక్కడ పురాణ ప్రసంగం చేసేవాడిని కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా దర్శనం చేయిస్తారు. కనుక ఇక్కడే కాదు, ఎంత పెద్ద ఉత్సవం జరుగుతున్న చోట, ఆఖరికి నేను వెంకటాచలంలో బ్రహ్మోత్సవాల్లో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినా స్పెషల్గా అటెండెంట్ వచ్చి లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేస్తారు. అది మర్యాద. అందుకని ఆ ఒక్కసారి లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాను తప్ప సుప్రభాతంలో కానీ ఏకాంత సేవలో కానీ నేను ఎప్పుడు ఒకటేసారి నేను అలా దూరిపోతే నన్ను ఏమందరు, కానీ నేను అలా దూరను. మీ అందరితో పాటు నేను ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేస్తాను. వెంకటేశ్వరుడికి మీరందరూ బిడ్డలు, నేను ఒక బిడ్డని. అందుకే ఈ ప్రాణంలో నమస్కారం చేయకండి 7 రోజులు అంటున్నాను. ఆయనకి అలా నమస్కారం నాకెందుకు? నేను వాడికి కాదు, వాడికి నమస్కరిద్దాం అందరం, నాకు నమస్కారం. అది ఆభిజాత్యం అయిపోతుంది. కనుక మహానుభావుడై వెంకటేశ్వరుడై నిలబడ్డాడు. కొంతమందికి ఆ భావన కలిగింది, అందరూ దాన్ని పొందలేకపోయారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అన్నమాచార్య స్వామి వారు చాలా చిన్నతనంలో వెళ్ళారు వెంకటాచలం. ఆయన ఏం ఆ పెద్దవారు అయిపోయిన తర్వాత వెంకటాచలం వెళ్ళలేదు. మీరేవో కొన్నింటిని 50 వేసి 60 రూపాయలు ఇచ్చి చూసినటువంటి కొన్ని విషయాలను బట్టి అన్నమాచార్యులు వారి కథలు నిజం అనుకోకండి. అన్నమాచార్యులు వారి చరిత్ర వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయన పిచ్చ వేషాలు వేయడం, ఎవరితో తిరుగుతూ ఉండడం, పూల గొడుగులు పడిపోతూ ఉండడం, యాపిల్ పడి నీళ్ళమ్మ పడిపోవడం, లాంటి విరిగి ఉండడం. అన్నమాచార్యుల వారి జీవితం వేరుగా ఉంటుంది. అది పవిత్రంగా ఉంటుంది. అది సూర్యకిరణములచే వికసించిన తామరాకు. డబ్బుల కోసం కొన్ని మూడీలు ఉంటాయి, అవి యథార్థాలు అనుకోకండి. అందులో ఉన్న పవిత్రతను స్వీకరించండి, నాకు అభ్యంతరం లేదు. కనుక ఆ అన్నమాచార్య స్వామి వారు చాలా చిన్న వయస్సులో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా అన్నమాచార్య స్వామి వారి జీవిత చరిత్రలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ బుక్స్. వారి జననమునకు ముందు జరిగిన విశేషాల నుంచి ఉన్నాయి. అందులో వెంకటాచలంలోకి ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేశారు. చేస్తే ఏమన్నారండి? అబ్బా ఎంత బాగున్నాడండి. మనం అయితే ఏమంటాం? ఇదే మాట చెప్తాను, ఎంత బాగున్నాడండి, ఎంత బాగున్నాడండి అంటాం. ఆయన ఏమన్నారో తెలుసా అండి? అసలు వెంకటేశ్వరుడు ఎవరో అన్నమాచార్యుల వారికి అండి. ఆయన అంటారు, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని. ఆ కీర్తనలో వచ్చిన కూడా ఏంటంటే నాకు జ్ఞాపకానికి ఉండవు, ఆ కీర్తన నాకు అలవాట్లేక. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. తర్వాత ఏంటంటే, కోరిమమ్మునేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన విధానమా అని. అందులో మీరు చూడండి, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. ఆహా ఈశ్వరా నీ పొడగన్నా. ఈ మాట ఎంత గంభీరమైన మాట చూడండి. మనం ఒక మాట అంటుంటాం, ఏమిటో అండి ఉన్నది 2 పిల్లలు, అన్నా చెల్లెళ్ళు ఎంత ప్రేమగా ఉండాలండి, ఈ దౌర్భాగ్యం ఒకళ్ళ పొడకొడకి ఎక్కడండి. పొడ అంటే ఏంటండి? పొడ అంటే నీడ లేదా సామీప్యమును ఆవిష్కరించగలిగినది అంతవరకే. ఆయన అన్నారు, నేను చూస్తున్నది పొడ. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ. అసలు దర్శనం ఇక్కడ జరగాలి, నాకు ఆనంద పారవశ్యం అన్నది. కనుక పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ. ఎవరు ఈయన అంటే ఆయన అంటారు, కోరిమమ్మునేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన విధానమా. అంటే నేను ఎక్కడైనా మాటల యందు చిన్ని దోషములు ఉండి ఉండవచ్చు, నేను భావాన్ని మాత్రమే ఆవిష్కరిస్తాను. నేను సంగీత విద్వాంసుని కనుక. అందుకని కోరిమమ్మునేలినట్టి, ఎంత గొప్ప మాట పడిపోయింది. ఆయన బ్రహ్మాండ పురాణం లేకపోతే వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం ఇవన్నీ చదివి వెళ్ళారా అన్నమాచార్య. అంటే ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వారికి ఈశ్వర తత్వము అవగాహన అవుతుంది. ఆయన అంటున్నారు, కోరిమమ్మునేలినట్టి. ఎవరు ప్రార్థించలేదు, కలిపురుషుడి యొక్క ప్రభావానికి మేము వశం అయిపోతే మమ్మల్ని రక్షించడానికి నీయంత నువ్వుగా వచ్చి నిలబడ్డావు. కోరిమమ్మునేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా. పెద్దలైనటువంటి వాళ్ళంటే ఎవరు? ఇదిరా కలియుగంలో నిన్ను రక్షించగలిగినది, ఇదిరా నామం.
అందుకే సుప్రభాతంలో మనం మాట చెప్తాం, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సదుచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్తాం. ఎంత గొప్ప శ్లోకం అండి ఆ శ్లోకం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి. భక్తి రాశీభూతమైపోతే ఆ సుప్రభాతం వస్తుంది, అక్కడ శ్లోకాలు వస్తాయి. మీరు చూడండి, అప్పటి వరకు స్వామి లే 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 అని పిలిచారు. ఎలా లేచాడే, అయ్యో పిల్లలు పిలుస్తున్నారని చెప్పి ఇలా కనపడచ్చా కనపడకూడదా ఆయన చూసుకోలేదు. మీరు ఏకాంత శైలం చేసినప్పుడు అమ్మవారిని ఇద్దరిని చక్కగా దగ్గరగా పడుకోబెడితే రాత్రి ఆయన ఆ పల్లచటి ఉత్తరీయాన్ని పక్కన పెట్టి అమ్మవారిని గాఢాలింగాన్ని తీసుకున్నాడు. అసలే నల్లటి స్వామి బృంగావల్లి ఆ కనకధార స్తోత్రంలో శిఖర భగవత్పాదులు వర్ణిస్తారు. కమాల వృక్షం చీడి చెట్టుతో పోలుస్తారు. అలా నల్లటి దేహం, ఈ నల్లటి మేఘం లాంటి శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు రాత్రి అద్దుకున్నటువంటి కస్తూరి చుక్కలు అమ్మల్ని కౌగలించుకోవడం వల్ల ఆయన ఒంటి నిండా ఎర్ర చుక్కలు పడ్డాయి. మనందరం స్వామి సుప్రభాతం లే 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 అంటే ఆయన ఏం చేశాడు, పిల్లలు పిలుస్తున్నారని ఇలా రావచ్చా రాకూడదని మర్చిపోయి కమలాకు చచూచుక కుంకుమతో నియతారుడితాతులనీలతనో కమలాయ కలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. ఎర్రటి అమ్మవార్ల యొక్క కుచవుల కస్తూరి చుక్కలతో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చి దర్శనం ఇచ్చేసావా. అయ్యో 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 స్వామి, నా కళ్ళు అసలే మంచివి కావు, కళ్ళకు తగులుతుంది, అవన్నీ కనపడిపోతాయి, కప్పే ఉత్తరీయం కప్పే, ఎక్కడ దృష్టి తగులుతుందో అని కమలాకు చుక్క కుంకుమతో నియతారుడితాతులనీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. మీరు ఆయనకి విజయీ భవ అన్నవా. భక్తి వడలు పెరిగిన స్థితికి వచ్చేసింది ఆయన దర్శనానికి. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాకిలతైవ తమౌలిమణే శరణాగతవత్సలసారనిదే పరిపాలయమాం వృషశైలపతే అధివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాభశతైః భరితం తరితం వృషశైలపతే త్వరయా కృపయా పరిపాహి హరే. ఎంత ఆర్తండి, తొందరగా స్వామి అపరాధశతైః ఎన్ని తప్పులు చేశానో ఇన్నాళ్ళకి నీ ముందుకు వచ్చి నిలబడ్డ, తీసేయి ఈ పాపరాశినంతటిని, నన్ను నీ హక్కున చేసేసుకో. ఇన్నాళ్ళకి కదా నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చిన ఈ పుణ్యానికి నాకు ఏదో ఫలితం అనకు తండ్రి. ఈ ఫలితాన్ని అడ్డు పెట్టి మళ్ళీ 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 నీ దగ్గరికి తెచ్చుకో. మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి తెచ్చుకుంటే నీ దగ్గర కూర్చుంటే నన్ను నువ్వే చూసుకుంటావు. ఇంకా నేను అడగనెందుకు. అందుకని నాకు ఏమిటి వాళ్ళో తెలుసా పరమ ప్రయోజనం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సదుచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఏ శ్లోకాలండి, అమృత గుళికలు ఆ సుప్రభాత శ్లోకాలు. కనుక అటువంటి స్వామిని పసిగట్టే తత్వంలో అన్నమాచార్యుల వారు. ఇది ఆయన వైభవం అంటే వెంకటేశ్వరుడు. పొడగంటిమయామిమో పురుషోత్తమ అని మహానుభావ కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా ఇది పెద్దలిచ్చిన నిధానమా అంటూ ఆ కింద చరణాల్లో కామధేనువుతో పోలుస్తారు, కల్పవృక్షంతో పోలుస్తారు, చింతామణితో పోలుస్తారు. ఆఖరణ అంటారు ఎందుకు వీటితో పోల్చడం అంటే ఒక్కొక్క దాన్ని నిగేషన్ అంటారు ఇంగ్లీష్లో, పోల్చి కులం అని తీసేస్తారు. వ్యాసుడు చేశాడు ఈ ప్రయోగం లలితా శాస్త్రంలో. ఒక్కొక్క దాంతో పోల్చడం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. అమ్మా పద్మనాగమణుల్లా నీ బుగ్గలు ఉంటాయని నేను పోలుద్దాం అనుకున్నాను, కానీ ఎర్రగా ఉండేటటువంటి పద్మనాగముల మీద ఎప్పుడైనా గీతలు పడి గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు ఎర్రగా కోమలంగా మెత్తగా ఉండేటటువంటి నీ బుగ్గలు పక్కన వచ్చి పరమశివుడు కూర్చున్నప్పుడు ఆయన యొక్క చూపులు నీ బుగ్గల మీద పడినప్పుడు రాగరంజితములయ్యేటటువంటి నీ బుగ్గలకి రాగరంజితములయ్యేటటువంటి లక్షణము లేక మనస్సు లేనటువంటి జడమైనటువంటి పద్మనాగములకి పోలికని వేసి నేను ఎక్కడ చెప్పాలమ్మా, పద్మనాగములతో పోలిక చెప్పలేకపోతున్నాను. అలా నమాచార్యుల వారు చూడండి ఎంత గమ్మత్తుగా అంటారో. ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా నువ్వు కామధేనువు దగ్గరికి వెళ్ళి సేవించాలి. సేవిస్తే ఆవిడ పాలిస్తుంది, ఆ పాలు తాగాలి. తాగితే ఆ నందినీధేనువు ఆ కామధేనువు యొక్క అనుగ్రహం చేత మీ కోరిక తీరుతుంది. కామధేనువు అన్నారు ముందు అని కాబట్టి కల్పవృక్ష
కల్పవృక్షాన్ని. కల్పవృక్షం అయితే ఏం తీరుస్తుంది? కామధేనువుల వెంట తిరిగి ఏదో తీసుకెళ్ళి జాగ్రత్తగా కూర్చుని పొదుగు దగ్గర పాలు పితికి పాలు తాగి తక్కలేదు. వీళ్ళు ఇలా నిలబడి నమస్కారం చేస్తే చాలు. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, మఖైర్మాత స్త్రీణాం కరకమల సంకోచసిడి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసవయ కలగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రీగమని శమాత్మాయ దతత అంటారు. ఎక్కడున్న అమ్మ మేము దరిద్రులం కాదు, నీ పాదములకు నమస్కరిస్తే నువ్వు రక్షిస్తా ఉంటారు. మీరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేస్తే మీ కోరిక చెప్తే ఆ కోరికని చెట్టు మన్నించాలనుకుంటే, మీ కోరిక తీర్చాలనుకుంటే ఆ చెట్టు పువ్వు పూసి కాయ కాసి పండు పండితే ఆ పండు తెచ్చుకుని మీరు తింటే మీరు ఆ పండు తిన్న తర్వాత కోరిక తీరుతుందని సంప్రదాయం. కాబట్టి కల్పవృక్షానికి కాదు ఇంకా తొందరగా తీర్చేవాడి చింతామణి. చింతామణి అంటే మీరు ఇక్కడ చింతించగానే కోరిక తీర్చగలిగినటువంటి మణి చింతామణి. అబ్బా అద కాదు, చింతామణి అయినా కూడా కొంచెం చింతించాలి. ఇక్కడ నువ్వు ఎవరివో తెలుసా? బ్రహ్మాండ స్వరూపమునందుండి అసలు మాకు ఏ ప్రమాదం రాకుండా మేము ఏ కోరిక నోరువిపి అడగవలసిన అవసరం లేకుండా ఇలా అన్నంత మాత్రం చేత రక్షించుకోగలిగినటువంటి ధరణీలాయకుడు. కాబట్టి వెంకటేశ్వర నువ్వు అంత గొప్పవాడి. అసలు ఎంత గొప్ప మాట అంటారండి ఆ 3వ చరణంలో అంటారు. ఇది దర్శనం అంటే చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. కరెక్టే కదా? చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఏమిటి చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అంటే మనం చెడిపోయిన వాళ్ళం చాలా కాలం. ఏమిటి చెడిపోవడం? ఏది ఎలా మంచిగా ఉండాలో అలా మంచిగా ఉండకపోవడమే చెడిపోవడం. ఎలా చెడిపోయాం? ఏ వస్తువుని తెలుసుకోవాలో ఆ వస్తువుని విడిచిపెట్టి మిగిలిన వస్తువులన్నింటి పట్ల మమకారం పెంచుకున్నాం. అవి మనతో పాటు కాలగర్భంలో విడిపోయేవి. అవి మననే రక్షిస్తాయి కాబట్టి రక్షించలేకపోయాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని రక్షించేటటువంటి స్వరూపమై నీ పేరు చెప్పగానే మమ్మల్ని చెయ్యి పట్టుకుని నీతో నడిపించగలిగిన వాడి. కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. దీనితో పాటుగా అడవి రోగాలనిచ్చే దివ్య ఔషధమా. రోగములను అణిచేటటువంటి ఔషధము. ఇందులో ఒక ప్రమాణం ఉందండి పెద్దల దగ్గర. కొంతమంది అన్నారు, నీలమేఘశ్యామ నివేతండ్రి విమా ఒక మలవాస్మి మమ్మొకన్నతల్లి అని నీవి వాక్యముల్ అఖిల ప్రపంచం భూమి సహాయమే మాకు నిత్య సుఖము అని స్వామి నీపాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినిత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస అన్నారు. స్వామి పాదముల మీద ఉన్నటువంటి తులసి దళాన్ని రోగానికి ఔషధంగా పుచ్చుకుని రోగాలు నడుచుకున్నవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అనంతాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చేస్తుండేవారు వెంకటాచలం పర్వత సానువుల మీద. ఒకసారి ఆయనని ఒక నాగుపాము కరిస్తే ఆయన పుష్పమాలికను అల్లుతున్నప్పుడు ఆయనకి ఆ పుష్పహారం కడుతుండగా నోట్లోంచి నొరగ వచ్చి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు వైద్యుని పంపించారు, రక్షించారు. ఆ వైద్యులు వచ్చి నాడి చూస్తా ఉన్నారు. ఆయన అన్నారు, వద్దు, నేను నా ఊపిరిన్నంత వరకు గబగబా పుష్పమాల కట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేయాలన్నారు. అంతాచార్యులు వారు అంటే సామాన్యులు కాదండి. ఆయన పుష్పహారం కడుతుంటే ఒకసారి వెంకటేశ్వర స్వామి కబురు చేశారు. అనంతాచార్యులు ఏం తోచట్లేదు సార్ రాకాసేపు కబుర్లు ఆడుతున్నాం. ఆయన అన్నారు, నీకేం పని పాడా హాయిగా నిల్చుంటావు, పిలుస్తావు, నాకు పనుంది, నేను దండలు కట్టుకోవాలి. ఎవరికి దండలు అన్నారు? నీకే రామాచార్యులు చెప్పారు, నీకు కట్టమని అక్కడ పట్టుకుంటాను. నీకేముంది అలా హాయిగా కూర్చుంటావు, పదపేట రెడ్డి నిల్చుంటుంటాం మీరు అని సాయంకాలం దండలట్టుకుని వెళ్ళాను. వెళితే స్వామి మూతి పుచ్చుకుని ఏమట్టుకొచ్చాము, దండలట్టుకొచ్చాను. మరి నేను రమ్మంటే నువ్వు రాలేదు. అవును రానన్నా, నువ్వు దండ కట్టాలనుకోండి, నీకు పని లేదు రమ్మంటావు, నేను రాను. ఈ దండాన్ని తెచ్చుకున్నాను. మరి రామానుజాచార్యులు వారు దండలు కట్టాలన్నారు, కట్టారు. నువ్వు పుచ్చుకుంటే నాకేంటి, పుచ్చుకోపోతే నాకేంటి, ఇదిగో కలిపి వేసేపోతున్నాను, కలిపి వేసి వెంకటేశ్వర స్వామి వారు వెంటబడ్డారు. వెంటబడి ఎలా వెళ్ళిపోతాను పై ఉత్తర దిశ కప్పారు, కప్పి తెచ్చుకున్నారు. భక్తికి లొంగిపోతాడండి పరమాత్మ. అందుకే నేను త్యాగరాజ స్వామి వారి కీర్తనల మీద వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్పాను, అస్తమానం ఇలా 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 ఉండిపోవడం భక్తి కాదు. భక్తి అని స్వాతంత్రం. భక్త ఈశ్వరుడే. కానీ ఒకచో కాళ్ళు కొడుతూ భార్య ఒక చిన్న పరిహాసం లేకపోతే దాంపత్యం కాదు. కనుక భక్తి యందు చిన్న స్వాతంత్రం ఉండాలి. ఆ చిన్న స్వాతంత్రం ఉండడమే భక్తికి పరాకాష్ఠ, దానికే పూర్ణత్వం యథార్థానికి. కనుక మీరు చూడండి, నాగుపాంకరించి నురగలు కక్కుతున్నాయని రాకపోతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి నురగలు కక్కుతూ ప్రాణోత్కరణ అవుతుండగా దండ పట్టుకుని
వెళితే వెంకటేశ్వరుడు వెంటనే ఆ ప్రాణాలు నిలబడేటట్టుగా చేశారు. ఆయన పెద్ద విశేషం ఏంటంటే అది చేసి అడిగారు. అనంతాచార్యులు నాగుపాము గడిచింది కదా, నేను వైద్యుల్ని పంపించాను కదా నిన్ను రక్షించమని, మందు పుచ్చుకుంటే కొండలు పడిపోతాయా? ఆయన అన్నారు, ఏమిటో నువ్వు ఇలా చెప్తావు కానీ సంసార సర్పదష్టానాం జంతునాం వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం రుద్రం వశిపతిస్థానం నీలకంఠ ఉమాపతిం నమామి శిరసాదేవం కిన్నో మృత్యు కరిష్యతి అంటాడు మార్కండేయ మహర్షి చంద్రశేఖర స్థానంలో. అలా నన్ను ఎన్ని కోట్ల జన్మల్లో సంసారం అనే సర్పం గడిచిందో, ఎన్ని మాటలు చచ్చిపోయాను, ఈ ఒక్క జన్మలో ఆఖరి ఊపిరి వరకు నీ సేవ చేద్దాం అనుకున్నా, మళ్ళీ మభ్య పెడదాం అనుకున్నావా వైద్యుల్ని పంపించి, అందుకనే పావు రూపంలో వచ్చి మృత్యువు తెలిసిందని సంతోషంగా పులహారం కట్టాను. ఎంత భక్తులయ్యా అని పొంగిపోయారు మహానుభావుడు. ఆయన కొట్టిన గుణపం దగ్గర ఇప్పటికీ ఇక్కడ ఆయన పెట్టుకునే కస్తూరి లేదా కర్పూరపు లేదా గంధపు మత్స. అనంతాచార్యుల వారంత భక్తుడు కనుక సరిపోకుండా భోగములు అడచి రక్షించే దివ్యౌషధమా. మీరు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఏ తల్లి ఏ పూరి గుడిసెలో ఉండగా ఏ పిల్లవాడికి 104 జ్వరం వస్తే ఇంట్లో 5 రూపాయలు డబ్బు లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం కూడా కుదరకపోతే బయట 42 డిగ్రీల రోహిణీ కార్తీ ఎండ కాలిపోతుంటే విసిరికర్ర విసురుతూ ఏడుస్తూ కూర్చొని కాచుకున్న గంజి తాగకుండా పిల్లవాడికి రొట్టె ముక్క కొనడానికి డబ్బు లేకపోతే ఏడుకొండలవాడ వెంకటరమణ నా బిడ్డని రక్షించవయ్యా, నేను వచ్చి నా తలనీలాలు ఇచ్చేస్తానని ఒక అమాయకపు స్త్రీ ఒప్పుకుంటే ఆవిడ పరివేదన విని స్వామి బిడ్డల్ని ఎంతమందికి కాపాడేగారు. అటువంటి వాళ్ళందరూ ఫ్రంట్ పెట్లు పట్టుకుని ఇవాళ వెంకటాచల క్షేత్రంలో కాటేజీలు లేకుండా రోడ్ల మీద ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 92 గంటలు ఉంటున్నారు. 4 మాటలు టీ తాగడానికి డబ్బులు లేకపోతే ఫ్రీగా ఇచ్చిన పులిహార ప్యాకెట్ తిని మంచినీళ్లు తాగి వైకుంఠంలో ఉంటున్నారు. ట్రంకు పెట్టే తల మీద పెట్టుకుని చంకలో పిల్లాన్ని పెట్టుకుని గోవిందా గోవిందా అని దర్శనం చేసి ఇచ్చిన ఒక్క ఫ్రీ లడ్డుని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి 10 మందికి పంచి తింటున్నారు. వాళ్ళది భక్త. ఇన్ని సౌకర్యాలతో వెళ్ళి ఇలా అందుకు కోపగించుకున్న నీది భక్త, ఇది అభిజాత్యం. ఈ భక్తి కాదు. రికమెండేషన్ లెటర్లతో సేవా టికెట్లు పుచ్చుకునేవాడు, ఎవరిదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికమెండేషన్లు పుచ్చుకుని కాటేజెస్కి నిలబడేటటువంటి వాడు, ఎవరి చేతిలో 100 రూపాయలు పెట్టి దొంగ దర్శనానికి వెళ్ళేవాడు, వాడిని ఆయన చూడలేదు అనుకుంటున్నాడేమో, చూస్తూనే ఉన్నాడు. దానికి తగిన ఫలితాలు ఇస్తాడు. ఎవరి రికమెండేషన్ కావాలో అన్నమాచార్యులు వారు చెప్తున్నారు, చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, కోరి రోగాలను రక్షించే దివ్యౌషధమా. అనుభవ ఏంటండి తర్వాత వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఎంత మాట అంటే నిజంగా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఈ ఊపిరి కొంచెం స్పీడ్ అందుకుంది అనుకోండి, ఆయాసం వచ్చేసిందంటే అంబులెన్స్ రావండి. ఈ ఊపిరి గట్టిగా రావట్లేదు అనుకోండి, ఊపిరి వచ్చేసిందంటే అంబులెన్స్ రావండి. ఎప్పుడు ఒకేలా ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటట్టుగా, ఎప్పుడు 120/80 బీపీ ఉండేటట్టుగా ఒకే వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటి ఊపిరి రూపంలో నా శరీరమును నియంత్రణము చేసి లోపలికి వెళ్ళిన ఊపిరి ప్రాణ అపాన జ్ఞాన ఉదాన సమాన నాగ కూర్మ కుటల ధనంజయ దేవదత్తములై 10 ఊపిరిలై 10 వాయువులై 10 వ్యాపారములను చక్కబెట్టి శివమై శరీరమును నిర్వహిస్తున్న మంగళప్రదమైనటువంటి వాడిగా నన్ను నిలబెట్టి నాకు 10 మంది నమస్కారములు చేసేటట్టుగా చేసిన స్వామి నువ్వు. వడిపాయక తిరిగే ప్రాణబంధుడా, నువ్వే నా ఊపిరిని ప్రాణాన్ని తిప్పకపోతే నా బతుకు ఎక్కడుంది? ఆ ప్రాణబంధుడు ఎవరో అది నువ్వు, ఆ ఊపిరి ఏగాలి. ఏమి స్తోత్రం చేశాడండి అన్నమాచార్యుల వారు. కాబట్టి పొడగంటిమయా మిమ్మో పురుషోత్తమ, పురాణాంతర్గతమైన సమస్త రహస్యాన్ని తీసుకొచ్చి అలాంటి వాడిని నేను చూస్తున్నాను. అది వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడి సుప్రభాతం జరుగుతుంటే చదివి వాడి కోసం